నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనః దోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా సంపూర్ణ చంద్రగ్రహణ దోషం తొలగి అందరికీ మనశ్శాంతిని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుందాం. ఆ రాహు గ్రహానికి సంబంధించిన దోషం అందరిపైనను తొలగిపోయి అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని మనసారా కోరుకుందాం. చంద్రగ్రహణం ఎప్పుడు అనగా 7వ తారీఖు 9వ నెల 2025 భాద్రపద మాస శుక్లపక్ష పూర్ణిమ అనగా వినాయక చవితి నిమజ్జమైనటువంటి మరుసటి రోజే మనకు శనివారం రోజు నిమజ్జనం ఉంది. ఆదివారం రోజున మనకు రాహుగ్రస్త చంద్రగ్రహణం శతభిష నక్షత్రంలో జరుగుతుంది కనుక స్పర్శకాలము 9:58 మధ్యమ కాలము 11:44 ఆద్యాంతము మోక్ష కాలము 3:52 వరకు ఉంటుంది. కనుక చంద్రగ్రహణం మనకు రాత్రి వస్తుంది కనుక వీలైనంత వరకు అంటే గ్రహణానికి ఒక 5 గంటల ముందర అంటే సాయంత్రం 3:30-4 లోపలనే అందరూ కూడా మితాహారాన్ని భుజించాలని గుర్తుపెట్టుకోవాలి. గ్రహణకాల సమయంలో వీలైనంత వరకు జపము, తర్పణము, దైవనామస్మరణ, ఆధ్యాత్మిక చింతనగా ఉండగలిగినట్లయితే సకల గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఈ గ్రహణానికి సంబంధించినటువంటి దోషం అంటే మన జాతకంలో కానీ మన రాశిరీత్యా కానీ లగ్నం రీత్యా కానీ మహర్దశ రీత్యా కానీ సూక్ష్మ మహర్దశ రీత్యా కానీ దోషం ఉన్నట్లయితే దోష పరిహారార్థము మనం ఏం చేసుకోవాలి అన్నట్లయితే గ్రహణము రోజు ఉదయము అన్ని కార్యక్రమాలు ముగించుకొని 4:30-5 గంటల లోపలనే సంపూర్ణమైనటువంటి ఆహార నియమాలన్నీ కూడా ముగించేసుకొని గ్రహణకాల సమయంలో రాహువుకు సంబంధించినటువంటి జపము, చంద్రభగవానుడికి సంబంధించిన జపాన్ని చేసుకోవడము ఉత్తమము. గ్రహణం అయిన తదనంతరము స్నానం చేసి దగ్గరలో ఉండబడినటువంటి శివాలయం వెళ్ళి రాగి చెంబులో పాలతో మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడం, అలాగనే చంద్రభగవానునికి కూడా నవగ్రహాల్లో చంద్రుడు ఉంటాడు కనుక ఆయనకు కూడా పాలతో అభిషేకం చేయడం, అలాగనే రాగి చెంబు నిండా పాలను, కేజింబావు బియ్యాన్ని, సర్పాకారం కలిగినటువంటి వెండి ప్రతిమలను గురువుగారికి ఇచ్చి యథాశక్తిగా తెల్లటి వస్త్రములు పెట్టి ఆయనకు నమస్కరించడం వల్ల సంపూర్ణ రాహుగ్రస్త దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. కనుక మనకు మేషాది 12 రాశులలో ఒక్కొక్కరికి ఒక రకమైన పరిస్థితి ఉంటుంది కనుక వారందరికీ విడివిడిగా ఏ ఏ నక్షత్రానికి ఎలా ఉందో కూడా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఈ గ్రహణకాల సమయంలో మనమందరము కూడా వీలైనంత వరకు స్నానము చేసి శుచి శుభ్రంగా మంత్ర సాధన చేయడము, ఆధ్యాత్మిక చింతనగా ఉండడము యోగదాయకం. అలా కుదరదు కనుక కుదరలేనటువంటి వారు ఈ కింది నెంబర్ని సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలను వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మీ పేరు పైన మీ యొక్క జన్మ నక్షత్రం పైన మీ గోత్రనామాలతో జప, తర్పణ, హోమ, దాన కార్యక్రమం ఆచరింపచేసి మీకు జప ఫలాలను కొరియర్ ద్వారా అందజేయడం జరుగుతుంది. కనుక ఈ కింది నెంబర్ సంప్రదించి మీరు ఆ గ్రహణ దోషానికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకోగలరు. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.
ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి, గంట సింబల్ ప్రెస్ చేయండి. ఈ ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాన్ని అనేక మందికి